పేరు మల్లేశం, ఆమె పద్మ, నందివనపర్తి. 13 సంవత్సరాలు అయ్యి పెళ్ళి అయ్యి పిల్లలు కాలేదు. డాక్టర్ నీకు షుగర్ ఉంది కాబట్టి కారు అని కూడా చెప్పారు. వీడికి వచ్చినాక పిల్లలు లేని వాళ్ళు నిలబడురి, మీ చేతులు చాపురని శ్యామ్ కిషోర్ బ్రదర్ చెప్పినప్పుడు మేము చేతులు చాపాము. ఆ నెలనే గర్భిణి నిలిచింది, ఈమె పాప పుట్టింది. దేవునికి వందనాలు. నమస్తే అండి, నా పేరు నివేదిత అండి. మా బాబు 5th నవంబర్న పుట్టాడండి. బాబుకి ఏంటంటే యాక్చువల్గా హోల్ ఉందని చెప్పారండి. 20 మినిట్స్లో బేబీని తీశారు. హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పారండి. చెప్పిన తర్వాత అన్నారు బాబు బతకడం కష్టం అని చెప్పారు. ఇక 6th రోజున మా హస్బెండ్ గారు చెప్పారు, ఇలా బాబుది మనకి అంతగా ఉండదు, మర్చిపో, ఎక్కువ ఆలోచించకు అని చెప్పారు. కానీ తర్వాత మా మదర్ 3 years నుంచి ఇక్కడికి వస్తుందండి, క్రిస్టల్ గార్డెన్స్కి. తను ప్రేయర్ చేయించిందండి. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీపిచ్చేస్తే హార్ట్లో హోల్ లేదని మొన్న ట్యూస్డే ఈవినింగ్ 7 o'clockకి తెలిసిందండి. దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్ అన్నకి వందనాలండి. వారసుగూడ నుంచి వస్తాను. నా పేరు నందు. నాకు కాళ్ళకు రంధ్రాలు ఉండే, 12 సంవత్సరాల వయసు నాది. అప్పుడు చేతబడి చేసి అసలు కాలింత లావు వాపు వచ్చి ఇక్కడ 9 రంధ్రాలు, ఇక్కడ 9 రంధ్రాలు ఉండే. అయితే నేను శ్యామ్ కిషోర్ అన్నది టీవీలో వస్తుంటే నేను చూసి, ఇంకా ఎక్కడైతే మీకు ఏదైతే ఉందో అక్కడ తల మీద చేయి పెట్టుకొని ప్రేయర్ చేసుకోండి అన్నప్పుడు ఇంకొక 2-3 రోజులకే మారిపోయింది. ఆ రంధ్రాలు కూడా మూసుకపోయినాయి. నాకు దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్ అన్నకు వందనాలు. నా పేరు పుష్ప. మేము కాటదాను బృందావన కాలనీ నుంచి వస్తున్నాము. మా ఆయన పేరు నాగరాజు. మేము ఇక్కడ చర్చికి రాబట్టి 5 నెలలు అవుతుంది. మాకు పెండ్లై 16 సంవత్సరాలు అవుతుంది. చాలా హాస్పిటల్ చూపించినాము, అయినా మాకు పిల్లలు కాలే. ఇక్కడికి వచ్చినాక 1 నెలకే కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ. ఇప్పుడు 3వ నెల. దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్ అన్నకి వందనాలు. దేవునికి వందనాలు. నా పేరు సంతోషి. నేను హైదరాబాద్లో ఉంటాను. జేసీనియం చర్చ్కి నేను 5 years నుండి వస్తున్నాను. నాకు 7 ఏళ్ల క్రితము SCLE సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమెటోసిస్ అనే ప్రాబ్లము స్టార్ట్ అయింది. దానికి అసలు ట్రీట్మెంట్ అనేది లేదు. అందుకారణంగా నేను స్టిరాయిడ్స్ మందులు 7,000 ఒక నెలకి ఇంత ఖర్చు పెట్టుకుంటూ నేను లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి. అయినా కూడా దానికి ట్రీట్మెంట్ అనేది లేదు. JCNM దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ప్రార్థన చేశాడు శ్యామ్ కిషోర్ పాస్టర్ అన్న. ప్రార్థన చేసి, నీకు మ్యారేజ్ అవుతుంది, నువ్వు కొత్త జీవితం జీవిస్తావు, నీకు మళ్ళీ ఈ SLE అనేది పూర్తిగా నయమైపోతుంది అనేసి చెప్పాడు. ఇది జరిగిన నిన్ననే అన్య భాషల వరంతో దేవుడు నన్ను అభిషేకించాడు. దానితో నాకు SLE సిమ్టమ్స్ ఒకటి కూడా కనిపించడం లేదు. రిపోర్ట్స్ కూడా నార్మల్ వచ్చాయి. దేవునికి వందనాలు. ఇప్పుడు మనకి క్లియర్గా ఇచ్చాడు అనమాట. దిస్ ఈస్ ద క్లారిటీ. అందుకే ఈ వర్ష రాశాను. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వాడిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో. జీవితకాలం అంటే పరలోకంలో ఉంటుందా, భూమి మీద ఉంటుందా? పరలోకంలో నీకు సావు ఉండదు, ఏముండదు. హల్లెలూయా. సో ఈ వచనము భూమి మీద నెరవేరాలా, పరలోకంలో నెరవేరాలా? అయితే ఈ దర్శనము మామూలుగా నెరవేరుతుందా? విల్ ఇట్ బి ఫుల్ఫిల్డ్ నార్మల్లీ? ఏం చెప్తున్నాడు 5:3లో? విస్తారమైన పనిపాటు వలన దర్శనము పుట్టను. ఎ డ్రీమ్ కమత్ బై ద మల్టిట్యూడ్ ఆఫ్ బిజినెస్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. నీవు ఆదివారం ఒక పూట పాజిటివ్ పెట్టుకుంటే సరిపోదు. యూ నీడ్ టు బీ ప్యాషనేట్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దిస్ విజన్. హల్లెలూయా. ఎందుకంటే 2-3 నా నామాన్న ఎక్కడ కూడుకొని ఏది అడుగుతారో అది ఆయన సంఘానికి ఒక అధికారం ఇచ్చాడు. పేతురుని అంటాడు, పేతురు నీవు బండ, ఎందుకు? నీవు నన్ను తెలుసుకున్నావు, నేను క్రీస్తునని, దేవుని అభిషక్తునని నీవు తెలుసుకున్నావు. పీటర్, యు నో మీ దట్ ఐఎమ్ ద రాక్ ఆఫ్ ద చర్చ్, సో ఐ గివ్ యూ ద కీస్. వాట్స్ ఎవర్ యూ బైండ్ ఆన్ ఎర్త్ విల్ బి బౌండ్ ఇన్ హెవెన్. హల్లెలూయా. సంఘానికి చెప్తున్నాడు, సంఘమా, పేతురు ఈ బండ మీద నువ్వు సంఘం కడతావు, క్రీస్తు మీద కడతావు. నీవు దేన్ని బంధిస్తావో దాన్ని నిన్ను పరలోకములో బంధిస్తా, దేన్ని విడుదల చేస్తావో దాన్ని విడుదల చేస్తా. అవునా? మనకి దర్శనం ఇచ్చాడు. మనం దీన్ని బంధించాలా లేదా? వాడిని బంధించాలా? కాళ్ళ కింద వేయాలా లేదా? ఎస్. దెన్
అప్పుడు ముందు మనకే మన వయస్సు తేటగా కనపడితే అప్పుడు మనం ఒక 20, 30, 40 ఇయర్స్ ఈ దర్శనం నెరవేరిన తర్వాత చూస్తే అప్పుడు లోకం మన మీద రీసెర్చ్ చేస్తుంది, ఇది నిజమా కాదా. అప్పుడు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు సంఘం దగ్గరికి వచ్చి నేర్చుకుంటాయి. హల్లెలూయా. దే స్టార్ట్ లెర్నింగ్ ఫెయిత్. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. కానీ దర్శనం ఎలా నెరవేరుతుందంట? విస్తారమైన పనిపాటు. మనం ఆలోచించాను, 15 నిమిషాలు నీ జీవితంలో ఎవరైనా సరే జీవితంలో 15 నిమిషాలు చదివి ఎవరైనా డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, డిగ్రీ కానీ, 10th కానీ పాస్ అయ్యారా? అవరు. రూమ్లో 4-5 గంటలు విద్యాబోధ తర్వాత మళ్ళీ సాయంకాలం వచ్చి మళ్ళీ ట్యూషన్ ఒక 2 గంటలు, లేకపోతే మళ్ళీ ఫెయిల్ అవుతాడు ట్యూషన్ లేకపోతే. అదొక ఎక్స్ట్రా 1.5-2 గంటలు వెళ్ళడం రావడం, మళ్ళీ దానికి డబ్బు ఖర్చు, దీనికి డబ్బు, పుస్తకానికి ఖర్చు, పెన్కి ఖర్చు, రబ్బర్ ఖర్చు, బ్యాగ్ ఖర్చు, మనోడు మొత్తం సాక్స్కి ఖర్చు, లేసులకు ఖర్చు, అవునా, నెక్కర్ ఖర్చు, బెల్ట్కి ఖర్చు, బ్యాజ్ ఖర్చు, టై ఖర్చు, ప్రతిదానికి ఖర్చు పెట్టుకోవాలా లేదా? ప్రతిదానికి ఖర్చు. అదన్నీ అయిపోతే టర్మ్ ఫీజు అయిపోతే యాన్యువల్ ఫీజు అయిపోతే ఎగ్జామ్ ఫీజు. ఇవన్నీ కట్టుకుంటే కుర్రోడు 10th ఫెయిల్ అయ్యాడు. లుక్ ఎట్ దట్. అంటే ఒక దర్శనానికి సరే 10th దాకానే వెళ్ళాడు కదా, మల్టిట్యూడ్ ఆఫ్ బిజినెస్, అవునా, విస్తారమైన పనిపాటు వల్ల ఏం పుడుతుందంట? స్వప్నం, ఐ డ్రీమ్ కమత్, ఐ వాంట్ దిస్ టు బి. ఎందుకంటే ఇది ఆల్రెడీ జరిగిపోయిందని తీసుకురావాలా, అవునా. ఇప్పుడు మనం ఏదో ఆల్రెడీ జరిగిపోయింది తీసుకురావడం చాలా ఈజీయా కష్టమా? ఈజీ. సో ఇట్ ఓన్లీ నీడ్ ఫోకస్. పౌలు అక్కడ ఏమంటాడు యోబులో? నీవు నీ మనస్సును నిలిపిన ఎడలా, తిన్నగా నిలిపిన ఎడల, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఇట్ యూ విల్ రిసీవ్ ఇట్. సో ఐ సెడ్, లార్డ్, ఐ నీడ్ టు డూ సంథింగ్ మోర్ టు అచీవ్ దిస్ విజన్. అవునా, నువ్వు మళ్ళా నీ ఉద్యోగానికి, నీ జాబ్కి రెగ్యులర్గా వెళ్ళిపోతున్నావు అనుకో, ఇట్ విల్ బి డిఫరెంట్. అవునా, ఇది విని చూసి నెరవేర్చే వాక్యము నీకు బోధించబడ్డది క్రైస్తవుడా. హల్లెలూయా. అంటే నీ పేరు పరలోకములు ఎక్కడో రాయబడ్డది కాబట్టి ఇక్కడ ఇందులో ఇది బోధించబడ్డది. హల్లెలూయా. ఒకవేళ రాయబడకపోతే కూర్చున్నా కానీ ఇదిగో అక్కడ ఆమె నిద్రపోతుంది, అలా నిద్రపోతావు నువ్వు, లేకపోతే చెప్పినా కానీ నీకు అర్థం కాదు. అలాగేంటో శామ్ ఏదో చెప్తున్నాడు, లాస్ట్లో ప్రేయర్ చేస్తాడు, రోగం పోతుంది. స్టేజ్ మీద పిలిస్తే అదృష్టం, లేకపోతే దురదృష్టం. అవునా, నా స్టేజ్ని బట్టి నీ ఫేట్ ఉందా? నో, ఇట్స్ నాట్ ఆన్ మై కాల్. ఎవ్రీబడి హ్యాస్ దిస్ పొటెన్షియల్ టు లివ్ ఎ గ్లోరియస్ లైఫ్. హల్లెలూయా. అందుకే ముందు ఏం చెప్తాను నేను? వాక్యం చెప్తాను. ద వర్డ్ ప్రిపేర్స్ యూ, ఇట్ గివ్స్ యూ ఇటర్నల్ హోప్. అవునా, ద వర్డ్ ప్రిపేర్స్ యూ. సో యూ డోంట్ నీడ్ టు లివ్ like an animal and die like an animal, like a human, a normal human being laga. You cannot live like a normal fearful human being. You can focus on God and you can get whatever you want. Hallelujah, which has already provided to you by grace from the cross. Hallelujah. అంటే సిలువ ద్వారా నీకు ఆల్రెడీ, అంటే సిలువ ద్వారా నీ వయస్సు ఎంత క్లియర్గా ఉంటుందంట? నీ వయస్సు మధ్యాహ్న కాల తేజస్సు కంటే క్లియర్గా ఉంటుందంట. హల్లెలూయా. So no cancer, no AIDS, no sickness, no accident, nothing can kill you. Hallelujah. ఈ క్లారిటీ లోకంలో లేదు, సంఘంలో కూడా లేదు. కానీ మనకి ఇచ్చాడా లేదా? People don't know when they die what happens. They are living in confusion. But God doesn't want the church to live in confusion. There is a solution in the word of God. ఉందా లేదా పరిష్కారం? The race. చూడండి, I will tell you one more verse. I will give the solution. యోబు గ్రంథము 29, 12 నుంచి 25 వరకు. జోబ్ చాప్టర్ 29 వర్స్ 12 to 25. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. అంటే యోబు కొన్ని నీతి కార్యాలు చేస్తున్నాడు. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని. దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. దుర్మార్గుల దవడపళ్ళను ఊడగొట్టి తిని. ఇది లాస్ట్ గా చేసే పని. లాస్ట్ నీతి పనులన్నీ చేశాడు, లాస్ట్ లో ఒక మంచి పని చేశాడంట. ఏంటి? దుర్మార్గుల దవడపళ్ళు విరగొట్టి వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. దేవుడు తన ప్రేమించే వారి కొరకు ఏది దాచిపెట్టాడో అవి కన్నుకి కనపడలేదు, చెవికి వినబడి హృదయానికి అర్థం కాలేదు. ఎవరికి ఇచ్చాడు? ఆత్మ ద్వారా సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. ఓన్లీ ద చర్చ్ హ్యాస్ ద అథారిటీ అండ్ పవర్ అండ్ ప్రివిలేజ్ టు dig those secrets and give light to this dark world. Hallelujah. That's the power of the church.
అందుకనే ఆయన రక్తం కార్చాడంట. మనం రక్తం పెట్టుకున్నాం. ఈజ్ హిస్ బ్లడ్ సో చీప్ దట్ యు లివ్ ఇన్ కన్ఫ్యూజన్ దట్ ద వరల్డ్ లివ్స్. అవునా? ఆయన రక్తం ఇంత చులకనా లోకంతో పాటు మనం కూడా చీకటిలో జీవించడం అనేది? నో, హిస్ బ్లడ్ ఈజ్ నాట్ దట్ చీప్. His sacrifice is not that cheap that you live a confused life every day, live a fearful life every day. No, there is a solution, a glorious solution provided through the cross. Then ఏం చేయాలా? Search it out. When you focus on it, you will unearth that mystery and be fulfilled in your life. చదవం. ఎప్పుడైతే దుర్మార్గుడు దవడపళ్ళు వలగొట్టాడో, ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే, when I broke the jaws of the wicked. చదవం తెలుగులో. దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టి తిని వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. ఆగండి. ఇప్పుడు సంఘాన్ని ఎవరు బాధిస్తున్నాడు? ఎవరు బాధిస్తున్నాడు? బలవంతుడు. అవునా? వాడు సంఘంలో వ్యాధి ఉందా? ఎవరు కలుగు చేస్తున్నాడు? అపవాది. సంఘంలో లేమి ఉందా? ఉంది. ఫుల్లీ లోడెడ్. దెర్ ఈస్ డెత్, యాక్సిడెంట్స్, ఎస్, దెర్ ఆర్ ఎవ్రీథింగ్ ఇన్ ద చర్చ్. సంఘంలో లేదంటూ లేదు. నీ అజ్ఞానము, యువర్ ఇగ్నోరెన్స్ హ్యాస్ లెట్ ద డెవిల్ డూ దీస్ థింగ్స్. అందుకే అంటాడు, మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అవును, వెన్ యూ డోంట్ ల్యాక్ ఎనీ నాలెడ్జ్, ద డెవిల్ ఫీడ్స్ ఆన్ ఇట్. ఇగ్నోరెన్స్, అందుకే ఇగ్నోరెన్స్ అంటాను. ఆపోజిట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ ఇగ్నోరెన్స్. యూ డోంట్ నో. అవునా? ద డెవిల్ ఫీడ్స్ ఆన్ వాట్ యూ డోంట్ నో. అవునా? బట్ వెన్ యూ నో, ద డెవిల్ కెనాట్ టచ్ యూ. అందుకే అంటాడు, వెన్ యూ నో. అందుకే నీకు తెలిస్తే నువ్వు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ వద్ద నుండి పారిపోను. యూ నీడ్ టు నో వాట్ ఈస్ డెవల్ అండ్ వాట్ ఈస్. సాధారణంగా దరిద్రాన్ని, వ్యాధిని సైతాన్గా బాధించట్లేదు, సైతాన్గా భావించట్లేదు సంఘము. అందుకే నేను 2 దయ్యాలు పెట్టాను. అక్కడ ఒక దయ్యం, ఇక్కడ దయ్యం. వ్యాధి ఒక దయ్యం, లేమి ఒక దయ్యం. అది దేవుని చిత్తమా? దయ్యమా? అదొక ముల్లా? దయ్యమా? నో, దట్స్ ఎ డెవల్. కిక్ ఇట్ అవుట్. యూ నీడ్ టు రెసిస్ట్ ఇట్ ఫ్రమ్ ద చర్చ్. అప్పుడు వీడిని బంధించాలి. ఎప్పుడైతే బలవంతుడిని మనము బంధించి వాడి నోట్లోంచి వాడి నోట్లో ఏముంది? సంఘాలన్నీ ఉన్నాయి, ఆ నోట్లో ఉన్నాయి సంఘాలు. అవునా కదా? ఇప్పుడు ఏం చేయాలి మనం? ఒకడు కొట్టాలండి. అరే, నేను పరలోక రాజ్య నివాసులుగా దేవుడు నన్ను చేసేసాడు. అవునా? అక్కడ నన్ను కూర్చుండబెట్టాడు, వదులు. ఈ కన్ఫ్యూజన్ అని ఒక్కడు కొడితే వదులుతాడు అన్నమాట. అప్పుడు యోబు ఏమనుకున్నాడు? చదవండి ఆ వచనం నుంచి చదువు. దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టి తిని వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. అప్పుడు నేను ఇట్లా అనుకుంటుని, నా గూటి వద్దనే నేను చచ్చెదను. ఏంటండి? అప్పుడు ఎక్కడ చేస్తాడంట? నా గూటి వద్దే, నా గూటి వద్దనే నేను చచ్చెదను, హంసవలే నేను దీర్ఘాయువు గలవాడు నగుదును. ఎలా ఉంటాడంట? హంసవలే. అంటే ఎక్కడ చేస్తాడంట? యాక్సిడెంట్లో చేస్తాడా? ఐసీసీలో చేస్తాడా? అవునా? ఎవరైనా పొడి చేస్తే చచ్చిపోతాడా? నీటిలో పడిపోయి చచ్చిపోతాడా? అవునా? ఎలాగ చచ్చిపోతాడా? దారిలో గుండెపై చచ్చిపోతాడా? ఇంట్లోనే చేస్తాడంట. హల్లెలూయా. అంటే నాకు కావలసినప్పుడు ఉన్న చోట్లోనే చేస్తా. అది కూడా ఎప్పుడు? హంసవలే దీర్ఘాయువు పొందిన తర్వాత. హల్లెలూయా. లుక్ అట్ దట్. యూ కెనాట్ డై బిఫోర్ యువర్ టైమ్ ఆర్ వెరెవర్ యూ వాంట్, వెనెవర్ యూ వాంట్, వెనెవర్ ఛాన్స్ హ్యాపన్స్. అంటే ఎప్పుడు లోకం చావాలనుకుంటే అప్పుడు చావడానికి వీలు లేదు. సడన్గా గుండె ఆగిపోయి, సడన్గా కిడ్నీ ఫెయిల్ అయిపోయి, సడన్గా లంగ్స్ పాడైపోయి, సడన్గా క్యాన్సర్ వచ్చేసి, సడన్గా ఏదో అయిపోయి చచ్చిపోవడం కాదు. అవునా? కానీ దేవుడిచ్చేది ప్రతి ఒక్కడికి అందుతుంది. హల్లెలూయా. దట్ ఈస్ గ్రేస్. వాట్ ఈస్ గ్రేస్? ఎవ్రీబడి కెన్ ఇన్హెరిట్ దిస్. అందుకే నాకు ఈ సువార్త అంటే ఇష్టము. దట్స్ ద రీజన్ వై ఐ లైక్ ద బైబుల్. నేను ఒక్కడనే కాదు, ఒకళ్ళే ఇద్దరు కాదు, ఎవ్రీబడి కెన్ బి బ్లెస్డ్ విత్ ద సేమ్ పవర్ అండ్ అథారిటీ. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ద గాస్పల్. హల్లెలూయా. అందుకే ఐ లైక్ దిస్ వర్డ్ వెరీ మచ్. ప్రతి ఒక్కడికి ఇస్తాడు ఈ సామర్థ్యం. హల్లెలూయా. ఎవ్రీబడి. వారి గోత్రములలో బలహీనుడు ఒక్కడు కూడా లేడు. హల్లెలూయా. వెన్ గాడ్ ఇన్వాల్వ్స్, ప్రతి ఒక్కడు విజయవంతంగా ఉంటాడంట. హల్లెలూయా. వారి చెప్పుల్లో ఏ ఒక్కడి చెప్పు కూడా అరగలేదు, వారి బట్టల్లో ఏ ఒక్కరి బట్ట కూడా మాయలేదు. దట్స్ రీజన్ ఐ లైక్ దిస్ గాస్పల్. అందుకే లేమి లేని, వ్యాధి లేని జీవితం కూడా సంఘం అనుభవించవచ్చు, అనుభవించకూడదా? ఎస్. నీ గూట్లోనే. యూ విల్ డై ఓన్లీ ఇన్ యువర్ నెస్ట్. ఏ యాక్సిడెంట్లో చనిపోవడానికి వీలు లేదు. బస్సు యాక్సిడెంట్లో చనిపోవడానికి లేదు, ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోవడానికి లేదు, కార్ యాక్సిడెంట్ లేదు, బైక్ యాక్సిడెంట్ లేదు. జోబు ఏమంటున్నాడు? జోబు కాలంలో ఏమంటున్నాడు? హంసవలే దీర్ఘాయువు పొందిన తర్వాత కానీ నేను చావను. హల్లెలూయా. వెన్ ద చర్చ్ కెన్ గివ్ సో మచ్ లైట్, వై నాట్ రిసీవ్ ఇట్? హల్లెలూయా. ఏ డ్రీమ్ కమెత్ బై మల్టిట్యూడ్ ఆఫ్ బిజినెస్. ఎప్పుడైతే సంఘం పాదాల కిందకి వీడు వస్తాడో
సంఘానికి లోకములో ఎడతెగని ఘనత వస్తుందండి. ఇంకే డిపార్ట్మెంట్కి ఏ మానవుడికి రాదు, సంఘానికే వస్తుంది. హల్లెలూయా. సంఘానికి వస్తే ఎవరికి వచ్చినట్టు? సంఘమునికి శిరస్సు అయినా యేసయ్యకు వచ్చినట్టు. హల్లెలూయా. ద చర్చ్ గెట్స్ ద గ్లోరీ, జీసస్ గెట్ ద గ్లోరీ, హి విల్ గెట్ ద గ్లోరీ. సో జీసస్ ఇస్ వెయిటింగ్ దేర్ టు ఇంపార్ట్ అండ్ ఇంప్యూట్ గ్లోరీ టు ద చర్చ్ which has been provided by the grace. We have to emanate it outside. చదవండి. నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. అంతే. ఎలా ఉంటుందంటే ఎప్పటికే, అంటే ఏం కావాలంటే చేయడానికి నాకు ఇప్పుడు బలం ఉంటుందంట. యు ఆల్వేస్ వాంట్ టు హంట్ అండ్ ఈట్. అంటే నీకు ఈ భూమి మీద సంపాదించే సామర్థ్యము, అవునా, పని చేసే సామర్థ్యం ఉంటుందా పోతుందా? ఆల్వేస్ యూ విల్ బి స్ట్రాంగ్. 60, 70, 80, 90 స్ట్రాంగ్. హల్లెలూయా. నా చేతిలో నా విల్లు ఎలా ఉంటుందంట? స్ట్రాంగ్ ఆల్ మై లైఫ్. హల్లెలూయా. కమ్ ఆన్ రీడ్. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును, మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి. ఏంటంట? మనుషులు ఏం చెప్తాడా అని. అలాగే ఎప్పుడైతే సంఘానికి పరిష్కారం వస్తుందో లోకం ఎదురు చూస్తుందంట. కమ్ ఆన్ రీడ్. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండిరి. నేనేం చెప్తానా అని కాముకుంటారంట. హల్లెలూయా. ఎందుకంటే ఏదొచ్చినా సొల్యూషన్. హల్లెలూయా. నీ నోట్లోంచి ఏ మాట వచ్చినా లోకానికి పరిష్కారము. వాళ్ళు వేల సంవత్సరాలు పొందుకోలేనిది నీ ఆలోచనలో ఉందంట. హల్లెలూయా. నీ నోటి మాటలో ఉంది. దిస్ ఇస్ ద పవర్ దట్ గాడ్ హస్ స్టోర్డ్ ఫర్ ద చర్చ్. అందుకే ఆ దేవుని ప్రేమించే వారికి ఆయన ఏమి దాచాడో కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, దే కెనాట్ నో. ఓన్లీ పరిశుద్ధాత్మ కలిగిన వాడే వాటిని నోట్లోంచి బయలుపరచాలా. హల్లెలూయా. ఓన్లీ ద హోలీ స్పిరిట్ పర్సన్ కెన్ సర్చ్, డిగ్ ఇట్ అండ్ రివీల్ ఇట్. అదర్వైజ్ ఇట్ కెనాట్ బి హర్డ్ ఆర్ సీన్ ఆర్ కంప్రహెండెడ్. దట్స్ ద పవర్ ఆఫ్ ద గాస్పల్. హల్లెలూయా. స్వార్థ ఉంది కానీ నక్షత్రంలాగా వెలిగించింది. మహా అంటే చంద్రుడిలాగా చీకట్లో కలిసిపోయిందా లేదా? స్టిల్ ఇట్ ఇస్ డార్క్ విత్ ద వరల్డ్ సిస్టమ్. కమ్ ఆన్ రీడ్. నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలుకకుండిరి. అంటే నీ నుంచి పరిష్కారం వచ్చిన తర్వాత ఆమేన్ అని వెళ్ళిపోవాల్సింది. హల్లెలూయా. కమ్ ఆన్ రీడ్. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. హల్లెలూయా. వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకుని. హల్లెలూయా. ద వరల్డ్ హ్యాస్ టు వెయిట్ అట్ ద చర్చ్. సంఘం దగ్గర కనిపెట్టుకోవాలంట. ఏం చెప్తారా? వీళ్ళు చెప్పేదే మాకు పరిష్కారము. కమ్ ఆన్ రీడ్. కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొని. చెప్తారా? నోరు తెరుచుకొని. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియూ చేయరైరి. హల్లెలూయా. లుక్ అట్ దట్. ద వరల్డ్ సిస్టమ్ ఈజ్ సపోజ్డ్ టు డిపెండ్ ఆన్ ద చర్చ్. సంఘం మీద లోకం ఆధారపడాలా అని దేవుడు సంఘానికి వెలిగించాడు. హల్లెలూయా. లుక్ అట్ దట్. అంటే ఎప్పుడైతే సంఘం వెలుగుతాదో, ఎందుకంటే ముందు సంఘంలో చీకటి నాశనం అవుతుంది, తర్వాత ఇందులో చీకటి నాశనం అవుతుంది, లోకంలో చీకటి నాశనం అవుతుంది. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? కమ్ ఆన్ రీడ్. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని. సేనలో రాజు వలెను దుఃఖించు వారిని ఓదార్చువాని వలెను నేనుంటిని. హల్లెలూయా. ఎప్పుడైతే దుష్టుడి చేతులోంచి నువ్వు బయటికి వస్తావో ఇవన్నీ జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి ఈ దర్శనము సింపుల్గా వస్తుందా? విస్తారమైన పనిపాటు వల్ల వస్తుందా? ఎస్. నీ జీవితంలో ఐశ్వర్యము, అవునా? నీ భర్త మారు మనస్సు, అవునా? నీ పిల్లలు మారిపోతారు, నీ బంధువులు మారిపోతారు, నీ స్టేటస్ మారిపోతుంది, నీ సంతోషము, సమాధానము ఎలా అవుతుందంటే నీ బ్రతుకు, అవునా, మధ్యాహ్నపు తేజస్సు కంటే అధికముగా ఉంటుందంట. ఎంతమందికి ఎలా ఉండాలని ఉంది? ఎస్. వెన్ వీ డోంట్ నీడ్ టు లివ్ ఇన్ డార్క్నెస్. నీ వయస్సు ఎలా ఉంటుందంట? యువర్ ఏజ్ విల్ బి క్లియరర్ దాన్ ద నూన్. హల్లెలూయా. హంస వలె పొడుగైన తర్వాత ఒకవేళ చావాలనుకుంటే నీ గూట్లోనే సస్తావు నువ్వు. హల్లెలూయా. ఆఫ్టర్ ఎప్పుడు? సడన్గానా? హంస వలె దీర్ఘాయు పొందిన తర్వాత. ఇఫ్ యూ వాంట్ టు డై, యూ విల్ ఓన్లీ డై ఆఫ్టర్ లివింగ్ ఎ లాంగ్ లైఫ్. లివింగ్ ఎ లాంగ్ లైఫ్. సో గెట్ రెడీ. Let us all stand up for a few minutes. Let's all stand up. Let's make a practice on this tongue. Let's make a practice on this glorious thing. Today, పక్కనతో చెప్పండి, నీ ఓడను, ఇప్పుడు మన ఓడను మనము ఈ దర్శనం వైపు తిప్పుకోబోతున్నామని చెప్పండి. చెప్పండి, అందరూ చెప్పండి. పక్కనతో షేక్ హ్యాండ్ ఇవ్వండి. గివ్ ఎ షేక్ హ్యాండ్ అండ్ టెల్. మన ఓడను ఈ దర్శనం వైపు మనము తిప్పుకోబోతున్నాము. వీఆర్ గోయింగ్ టు టర్న్ అవర్ లైఫ్స్ టువర్డ్స్ దిస్ విజన్. హల్లెలూయా. ఎస్. ఎంతమందికి తిప్పుకోవాలని ఉంది? ఎస్.
ఎస్, కమ్ ఆన్, యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామమున. అవునా? ఎస్, తిప్పుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మొదట ప్రేయర్, యూనో, ఇదిగో నేను మాట్లాడిన శాపములు, నా మీద వచ్చే శాపాలు, నా పితరుల శాపాలు, అవన్నీ యేసు నామమున కొట్టివేస్తున్నానని చెప్పండి. అందరూ చెప్పండి, నజరేయుడైన యేసు నామమున నా నాలికతో నేను మాట్లాడిన శాపములు, నా మీద, నా కుటుంబం మీద నేనే శపించుకున్న శాపములు, ఇతరులు శపించిన శాపములు, వాటన్నిటినీ నజరేయుడైన యేసు నామమున కొట్టివేస్తున్నాను. ఇతరులు నా మీద చేసిన చేతబడి క్రియలు, ఇతరులు నా మీద విడుదల చేసినటువంటి తప్పుడు మాటలు, తప్పులు అన్నీ కొట్టివేస్తున్నాను. ఇంగ్లీష్లో చెప్పండి, ఐ బ్రేక్ సెల్ఫ్ స్పోకెన్ కర్సెస్, పీపుల్ స్పోకెన్ కర్సెస్ అండ్ జనరేషనల్ కర్సెస్ ఆన్ మై బాడీ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు మేము నజరేయుడైన యేసు నామమున మా కుటుంబం మీద, నా మీద వ్యాధి లేని, లేమి లేని జీవితాన్ని విడుదల చేస్తున్నాము. ఇది మొదలుకొని నా కుటుంబంలో వ్యాధి ఉండదు, లేమి ఉండదు, ఎప్పుడు సమృద్ధి, స్వస్థత, దీర్ఘాయువు, రాకడ వరకు వెలుగు వలె ఈ లోకానికి ఉంటాము. ఆమేన్. నా పేరు సాజన్. నేను బంజారాహిల్స్ నుంచి వస్తున్నాను, హైదరాబాద్ నుంచి. లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి జేసీఎన్ఎంకి వస్తున్నాను. నాకు 10 months నుంచి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఉంది. అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. అయితే నేను ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు జేసీఎం నుంచి కొంతమంది వాలంటీర్స్ వచ్చి సాక్రిమెంట్ ఇచ్చి ఆయిల్ చూశారు. అప్పుడు నాకు బాగా అయితే నేను జేసీఎంకి వస్తానని మొక్కుకున్నాను. జేసీఎంకి వచ్చాక శ్యామన్న నాకు ప్రేయర్ చేశాడు. అప్పుడు నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్, ప్యాంక్రియాటైటిస్ మొత్తం నార్మల్ అని వచ్చేసింది. శ్యామ్ కిషోర్కి వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి వందనాలండి, బెదర్ గారికి కూడా వందనాలు. 2.5 సంవత్సరాల నుంచి జేసీఎంకి వస్తున్నామండి. అప్పటి నుంచి కూడా నేను పేరాయిలు వాడుతున్నాను. అన్నీ మోకాళ్ళకి అది రాసుకుంటాం, తాగటం, భోజనంలో వేసుకుంటాం, ఇవన్నీ చేస్తున్నానండి. మొన్న మెహీపట్నం కూడా వెళ్ళినప్పుడు కూడా బెదర్ గారు ఆయిల్ పేదం చేసి పోసారు. 6 సంవత్సరాల నుంచి గ్యాస్ నొప్పండి. నా 5 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పుల నుంచి నేను స్వస్థత పొందుకున్నాను. తర్వాత బాబుకండి, ఈయన పేరు ప్రసాద్ అండి. అయితే అండి 20 రోజుల నుంచి కాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాటర్ పట్టేసి ఇంత లావ్ అయిపోయాయండి. గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తే టెస్టులు చేయాలి అయ్యి అన్నారు. 2 రోజులు తిప్పారండి, మళ్ళీ రండి అన్నారు. నేను అన్నాను, టెస్ట్లో వద్దు, దేవుడు మనకుండగా టెస్టులు ఏంటి వద్దు, తీసుకొచ్చేసే పిల్లోడిని తెప్పించానండి. 1 వారం ఇక్కడికి వచ్చాను, అయినా సరే కాళ్ళు వాపోలేదు. అయితే స్వస్థత పేదలు జరుగుతున్నాయి అని బెదర్ గారు అని ఇక్కడ ప్రకటన చేశారు. అయితే నేను మెహీపట్నం తీసుకెళ్ళానండి. అక్కడ తీసుకెళ్ళాక నైట్ బెదర్ గారు ప్రేయర్ చేసి ఆయిల్ ఇచ్చారు. వాళ్ళంటి అందరూ నోట్లోనూ, తల మీద, ఒంట మీద పోసాక ఇంటికి వచ్చాక మళ్ళీ అదే ఆయిల్ మళ్ళీ కొంచెం తెచ్చుకొని కాళ్ళకి రాత్తం మొత్తం స్టార్ట్ చేశానండి. మొత్తం కాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న వాటర్ అంతా పోయి మామూలు కాళ్ళు అయినాయండి. దేవుడి బిడ్డకు చేసిన గొప్ప కార్యానికి వందనాలు. బెదర్ గారికి కూడా వందనాలు చెల్లించుకున్నాను. ప్రైజ్ లార్డ్. నా పేరు నాగేశ్వరి. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. నాకు 5 years నుంచి పిల్లలు లేరు. నేను శ్యామల దగ్గర ఫ్యామిలీ బ్లెస్సింగ్ సాక్రిమెంట్ ఇస్తాను అంటే పంజాగుట్టకు అక్కడికి వెళ్ళేసి ప్రేయర్ చేయించుకున్నాను. అన్న 1 weekలో కన్సీవ్ అయ్యి బాబు పుడతాడని చెప్పాడు. అలానే బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పటి నుంచి ఒకటే ప్రాబ్లమ్స్. డాక్టర్స్ అసలు బాబు బ్రతకడు, ఎన్నో టెస్టులు చేశారు, అసలు బాబు బ్రతకడని చెప్పాడు. కానీ శ్యామన్న తను మన పాదల కింద తొక్కబడింది, మరణశత్రువు అని చెప్పారు. కాబట్టి మేము డాక్టర్తో కొట్లాడి బాబుని తీసుకొని వచ్చాము. బాబు ఇప్పుడు చాలా బాగున్నాడు, హెల్తీగా ఉన్నాడు. థ్యాంక్స్ టు శ్యామన్న. గాడ్కి వందనాలు. నా పేరు మాలతి. దిల్సుఖ్నగర్ నుంచి వచ్చాము మేము. బాబుకి 9th April రోజు యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఐసీయూలో పెట్టారు బాబుని. 3 days హీ వాజ్ ఇన్ ద కోమా. సో హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ హోప్స్ ఇవ్వలేదు. అండ్ బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయి, మళ్ళీ స్కల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అని చెప్పారు. తర్వాత శ్యామ్ కిషోర్ బ్రదర్ వచ్చి ప్రేయర్ చేశాడు. ఇప్పుడు మాకు మొత్తం నార్మల్ అయిపోయింది. దెర్ ఇస్ నో క్లాట్స్ అండ్ నో క్రాక్స్ ఇన్ ద బ్రెయిన్. సో అసాధ్యం అనేది సాధ్యమైంది మాకు దేవుడి వల్ల. సో ఎవ్రీవన్ గాట్ షాక్డ్. ఇట్స్ ఎ బిగ్ మిరాకిల్ అని డాక్టర్సే ఆశ్చర్యపోయేలాగా బ్రదర్ వచ్చి మాకు ప్రేయర్ చేశారు.
సో థ్యాంక్స్ టు శ్యామ్ కిషోర్ బ్రదర్ అండ్ జేసీఎన్ఎం మెంబర్స్. ప్రతి ఆదివారం మా ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు. మా మొదటి తెలుగు ఆరాధన క్రిస్టల్ గార్డెన్స్ మెహదీపట్నంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు. మా చిరునామా క్రిస్టల్ గార్డెన్స్, PVNR ఫ్లైఓవర్, పిల్లర్ నెంబర్ 86 ప్రక్కన, మెహదీపట్నం, హైదరాబాద్. మా రెండవ తెలుగు ఆరాధన శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్ మల్కాజ్గిరిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. మా చిరునామా శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్స్, అనుటెక్స్ మెయిన్ రోడ్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా మూడవ తెలుగు ఆరాధన VBR గార్డెన్స్ అల్వాల్లో సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు. మా చిరునామా VBR గార్డెన్స్, ఇందిరాగాంధీ విగ్రహం వెనుక వీధిలో, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. మీ ప్రార్థనా అవసరతల కొరకు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్లు 9701990096, 9701990097, 9701990098. మరి ఇతర వివరముల కొరకు మాకు కాల్ చేయవలసిన నెంబర్ 04047474848. మా వెబ్సైట్ www.jcnm.org.